హాయ్ గైస్. మనం ఈ వీడియో ద్వారా ఎక్సెల్లో పైవోట్ టేబుల్ ఎలా చేయడమో నేర్చుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే పైవోట్ టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాశాను. పైవోట్ టేబుల్ ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ స్టాండర్డ్ టేబుల్ ఇంటూ ఫ్లెక్సిబుల్ యాజ్ ఎ యూజర్ రిక్వైర్మెంట్. సో ఎక్కువగా పైవోట్ టేబుల్ ఎందుకు యూజ్ చేస్తారనంటే ఎక్కువ డేటా ఉన్నప్పుడు, చాలా డేటా ఉన్నప్పుడు దాంట్లో పర్టిక్యులర్ డేటా యొక్క టోటల్ వాల్యూ ఫైండ్ చేయడానికి, లేకపోతే పర్టిక్యులర్ ప్లేస్ యొక్క టోటల్ వాల్యూ చూడడానికి, పర్టిక్యులర్ పర్సన్ యొక్క టోటల్ వాల్యూ చూడడానికి. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ సి తీసుకోండి. బిగ్ సి అనేది చాలా పెద్ద కంపెనీ అండ్ మొబైల్ సేల్ చేస్తుంది. సో డిఫరెంట్ లొకేషన్స్లో కూడా ఉంది బిగ్ సి. అండ్ దాంట్లో ఒక్కొక్క బ్రాంచ్లో కొంతమంది కూడా వర్క్ చేస్తున్నారు. సో బిగ్ సి ఓనర్ సపోజ్ అంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎంత అమౌంట్ సేల్ చేసిండు, లేకపోతే ఎన్ని మొబైల్ సేల్ చేసిండు, లేకపోతే పర్టికులర్ బ్రాంచ్ ఎంత అమౌంట్ సేల్ అయింది అని తెలుసుకోవడానికి చాలా పెద్ద డేటా ఉంటుంది కదా. లైక్ ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇండియా లెవెల్లో. సో అన్ని బ్రాంచెస్లో టోటల్లో ఒకటేసారి చూసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ పైవోట్ టేబుల్ అనేది సింప్లిఫై చేసి ఫ్లెక్సిబుల్గా తొందరగా మనకు ఆ టోటల్ వాల్యూ అనేది చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చిన్న టేబుల్ తీసుకున్నాను చూడండి. లైక్ రూల్ నెంబర్, నేమ్స్, ప్రోడక్ట్, ప్లేస్, కాస్ట్ అండ్ డేట్. దానికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ కూడా తీసుకున్నాను. టోటల్ అమౌంట్ ఆఫ్ సేల్ అంటే టోటల్ అమౌంట్ ఎంత సేల్ అయింది. అండ్ వన్ ప్రోడక్ట్, దీంట్లో వన్ ప్రోడక్ట్ టోటల్ సేల్ అయింది. అంటే ఈ ప్రతి ఒక్క క్వశ్చన్కి మనకు పైవోట్ టేబుల్ ద్వారా ఆన్సర్ అనేది దొరుకుతుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎలాంటి ఫార్ములా యూజ్ చేయట్లేదు. వితౌట్ ఫార్ములా పైవోట్ టేబుల్ ద్వారా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది ఫైండ్ చేయొచ్చు ఈ టేబుల్ నుంచి. సో సింపుల్. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఇక్కడ నుంచి ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ మెనూలో పైవోట్ టేబుల్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ పాపప్ విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో సెలెక్ట్ ఏ టేబుల్ ఆర్ రేంజ్ అని ఉంది. సో ఆల్రెడీ సెలెక్ట్ చేసినాం మనం. సో ఇక్కడ వచ్చేసింది దానికి సెల్ రేంజెస్ అనేది. ఇక్కడ న్యూ వర్క్ షీట్ ఆర్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్, ఇక్కడ మనకు ప్లేస్ లేదు కాబట్టి న్యూ వర్క్ షీట్ పైన క్లిక్, అంటే ఈ షీట్లో కాకుండా వేరే షీట్లో పైవోట్ టేబుల్ అనేది వస్తుంది. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇదే పైవోట్ టేబుల్. సో మనం ఫస్ట్ క్వశ్చన్స్ వైజ్ వెళ్ళాలి. మనం ఏం చూడాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పైవోట్ టేబుల్లో ఇది కదా టేబుల్, ఈ షీట్లో ఉంది. సో మనకి ఈ షీట్లో పైవోట్ టేబుల్ వచ్చింది. సో క్వశ్చన్ చూసుకోవాలి. ఫస్ట్ టోటల్ అమౌంట్ ఆఫ్ సేల్ అని ఉంది కదా, రైట్. సో మనకు దీనిపైన పైవోట్ టేబుల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పైవోట్ టేబుల్ ఫీల్డ్స్ అని వస్తాయి. సో మనకు సంబంధించిన మనం ఏవైతే టేబుల్ హెడ్డింగ్స్ ఉన్నాయో అవి ఇక్కడ కనిపిస్తాయి. వాటిని మనం ఇక్కడ ఫిల్టర్స్, కాలమ్స్, రోస్, వాల్యూస్లో అరేంజ్ చేసుకోవాలి. సో ఏదైతే చూడాలనుకుంటున్నావో ఇన్ఫర్మేషన్ టోటల్ సంథింగ్, అది ఎప్పుడు కూడా డిజిట్స్లో ఉంటుంది కదా, నంబర్స్లో ఉంటుంది కదా, దాన్ని వాల్యూస్లో వేసుకోవాలి. ఏదైతే నంబర్స్ నంబర్లో చూడాలనుకుంటున్నావో దాన్ని వాల్యూస్లో వేసుకోవాలి. సో టోటల్ అమౌంట్ ఆఫ్ సేల్ ఎంత, 1 lakh. సో 18,26,000 అనేది వచ్చేసింది. సో ఫస్ట్ క్వశ్చన్కి టోటల్ అమౌంట్ ఆఫ్ సేల్, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది చూద్దాం. వన్ ప్రోడక్ట్ అమౌంట్. సో ప్రోడక్ట్ అని అంటే మళ్ళీ ఇప్పుడు టేబుల్ పైన క్లిక్ చేసి పైవోట్ టేబుల్. సో ప్రోడక్ట్స్ అనేది రోస్లో వేసుకోండి. సో వన్ ప్రోడక్ట్ అమౌంట్ కూడా వచ్చేసింది. ఇక బైక్స్ 18,30,000 అండ్ హెడ్సెట్స్ 23,000, ల్యాప్టాప్స్ 90,000, మొబైల్స్ 2,10,000, అంటే వన్ ప్రోడక్ట్ అమౌంట్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వన్ బ్రాంచ్ అమౌంట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రోస్లో ఉన్నది ప్రోడక్ట్స్ ఉంది కదా తీసేయండి, వన్ బ్రాంచ్ అన్నాం కదా ప్లేస్. సో అది కూడా రోస్లో పడింది. సో ఇప్పుడు ఆర్మోర్ బ్రాంచ్ ఇంత, పిచ్చుకుంద బ్రాంచ్ ఇంత, బాన్సోడా బ్రాంచ్ ఇంత. సో డిఫరెంట్గా మనం చూసుకోవచ్చు. అలాగే ఇంకో క్వశ్చన్ ఏముంది చూడండి, వన్ డేట్ అమౌంట్. సో క్వశ్చన్ ఏంది, వన్ డేట్ అమౌంట్. సో ఇది తీసేసేయండి, డేట్కి సంబంధించింది రోస్లో వేసేసేయండి ఇక్కడ. సో వన్ డేట్ అమౌంట్ కూడా, టోటల్ అమౌంట్ కూడా మనకి ఏర్పడింది. జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ టేబుల్ ఉంది. ఈ టేబుల్ని సింప్లిఫై చేసేసి మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి పైవోట్ టేబుల్ ద్వారా ఫైండ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, వన్ కస్టమర్ అమౌంట్. కస్టమర్ నేమ్స్ కూడా ఇచ్చింది ఇక్కడ. సో ఇఫ్ యూ వాంట్ టు సీ ద ప్రణీత్ది చూడాలనుకుంటే సింపుల్, డేట్ని ఇక్కడ వేసేసి నేమ్స్ ఇక్కడ రోస్లో వేసేసేయండి.
ఓకే. మళ్ళీ కొన్నిసార్లు ఉంటది. ఈ పర్టిక్యులర్ ప్రణీత్ హైదరాబాద్‌లో ఎంత అని చూడాలనుకుందాం. సో, ప్లేస్ ఏదైతే ఉందో అది కాలమ్స్‌లో ఏసేసేయండి. సో, పర్టిక్యులర్ ప్రణీత్ హైదరాబాద్‌లో 53,000 ఇట్లా గూడా మనం పైవట్ టేబుల్‌ని చూసుకోవచ్చు. పైవట్ టేబుల్ అరేంజ్ చేయడం చాలా ఈజీ. అంటే మీన్స్ పైవట్ టేబుల్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. బట్ మనం ఏదైతే కావాలనుకున్నో దాన్ని పర్టిక్యులర్‌గా ఇట్లా అరేంజ్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటది. బట్ మనం ఏదైతే క్వెషన్ కరెక్ట్‌గా అనుకుంటున్నామో దాన్ని వాల్యూస్‌లో పడేయాలి. ఓకే. సో, ఇది చాలా సింపుల్ ఉంటది పైవట్ టేబుల్ అనేది. సో, ఇలా మనం పైవట్ టేబుల్ అనేది చేసుకోవచ్చు. ఇది చిన్న టేబుల్ ఉంది కాబట్టి ఫస్ట్ అంటే పర్టిక్యులర్‌గా ఈ చిన్న టేబుల్‌లో మనం ఇట్లా క్లియర్‌గా క్వెషన్స్ రాసుకున్నాం కాబట్టి ఓకే. సో, పెద్ద టేబుల్ ఉన్నప్పుడు ఎలాంటి క్వెషన్స్ అంటే ఏం కావాలనుకుంటున్నారో అనేది చూజ్ చేసుకొని దాంట్లో మనం పర్టిక్యులర్‌గా పైవట్ టేబుల్ అనేది అరేంజ్ చేసుకున్నామనంటే ఈజీగా మనం ఆన్సర్స్ ఇక్కడ నేను ఎలాంటి ఫార్ములా యూజ్ చేయలేదు. జస్ట్ ఇక్కడ పైవట్ ఫీల్డ్స్ ఉన్నాయి గదా! ఆ పైవట్ ఫీల్డ్స్‌లో నేను జస్ట్ అరేంజ్ చేసుకున్నాను అంతే. పైవట్ ఫీల్డ్స్. పైవట్ ఫీల్డ్స్‌లో నేను జస్ట్ అరేంజ్ చేసుకున్నాను అంతే. సో, ఇలా మనం పైవట్ టేబుల్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. థాంక్ యూ వెరీ మచ్.